నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడైతే మా హస్బెండ్ 750 గ్రామ్స్ మటన్ తీసుకొని వచ్చారు. ఈ మటన్ని నీట్గా వాష్ చేసి వాటర్ డ్రైన్ అయ్యే వరకు పక్కన ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కర్రీ బౌల్ ఒకటి పెట్టి అందులోకి బౌల్ హీట్ అయ్యాక 125 ml ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసి మిక్స్ చేయాలి. మూత పెట్టుకొని 20 to 30 minutes వరకు సిమ్లోని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక ఇందులో నుంచి వాటర్ సపరేట్ అవుతున్న టైంలో ఒక 3 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసి సరిపడ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 10 to 15 minutes వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఒకసారి ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఇందులోకి 3 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాక గ్రేవీ కోసం నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి సిమ్లోనే ఒక 10 to 15 minutes వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికే గ్యాప్లో ఇన్స్టంట్ మసాలా కోసం ఇక్కడ చూపించిన దినుసుల్ని దంచి లేదా మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ యాజ్ పర్ యువర్ విష్ యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఉడికించుకొని టర్న్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.